For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, ఈ వారంలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ వారం మిథున రాశి ఎక్స్ట్రాడినరీగా ఉంది, తిరుగులేదు. మిథున రాశి వారికి చక్కగా మీన రాశిలో మనకి రాహువు, శనేమో కుంభరాశిలో, కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు. అది ఒకటే మైనస్. ఆ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో. ఈ విధంగా మనకి కుజ శుక్రులు మెయిన్, వాళ్ళేమో వృషభ రాశిలో వ్యయంలో పడ్డారు. అయితే మనకి ఈ రాశి వారికి మనం జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకోవాలి. గురుడు వ్యయస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి అందరూ ఎక్కేస్తారని కాదు, జస్ట్ అలా చెబుతాం అనమాట. ఎండాకాలంలో ఎండలు వస్తాయి బాగా అని, వర్షాలు రావని కాదు, అట్లా. సో అనర్గళమైనటువంటి తెలివితేటలు వచ్చేస్తాయి మిథున రాశి వాళ్ళకి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు, కొత్త కొత్త వర్క్స్ టేకప్ చేస్తారు. సో వృత్తి వ్యాపారాల్లో సృజనాత్మకత, ఆ కొత్తదనం అనేటటువంటిది వాళ్ళు చేసే వర్క్లో కనబడుతుంది. తర్వాత వీళ్ళకి ఖర్చు కూడా పాపం అధికంగా ఉంటుంది. తీర్థక్షేత్రాలు తిరుగుతారు, మొత్తం దైవక్షేత్రాలు, భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అర్ధాష్టమ కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే మిథున రాశి వాళ్ళు కనుక జాగ్రత్తగా కనుక తీసుకోకపోతే ఈ యొక్క యథార్థ భక్తి, రేషనల్గా ఉండాల్సినటువంటి భక్తి మూఢనమ్మకాల భక్తిలాగా అయిపోద్ది. దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు బారిన పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో అంటే యథార్థ జ్ఞానాన్ని అందించకుండా డూప్లిసిటీని ఇవ్వడానికి కేతు ట్రై చేస్తూ ఉంటాడు. అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మన వివేకతను బట్టి ఉంటుంది. తర్వాత లైఫ్, జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు. ఈ కొత్త కొత్త ఫ్రెండ్స్ తయారు కదా అని పాత ఫ్రెండ్స్ వదిలేస్తే పచ్చడి అయిపోతారు. అలాగే కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరికారు కదా అని వాళ్ళని సరిగ్గా అనాలిసిస్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ చేస్తే డూబ్ జాయగా అన్నట్టు అయిపోతారనమాట. సో మన ఏదైనా మన వివేకతను బట్టి ఉంటుంది. నెక్స్ట్, అసలు శని బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి వచ్చేస్తాడు. ఎలా అంటే వీళ్ళు ఇనుము వ్యాపారాలు, స్క్రాప్ ఇనుము ఏరుకున్నా సరే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే టాటా స్టీల్స్, బిర్లా ఇలాంటి వాటిల్లో వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ వేర్ ఐరన్ ఇస్ ఇన్వాల్వ్డ్, వాళ్ళంతా కుబేర్లు అయిపోతారు అంతా కూడా. సో ఇంతవరకు చాలా బాధలు పడినటువంటి వాళ్ళు, అసలు మిథున రాశికి ఎప్పుడు బాధలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కానీ బాధలు ఉన్నాయని వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు, అదే వచ్చిన గొడవ. కాకపోతే నమ్మాల్సిన వాళ్ళు నమ్మరు, నమ్మకూడని వాళ్ళు నమ్ముతారు. ఇది బుధుడితో వచ్చిన గొడవ అనమాట. అర్ధశుభుడు అంటారు మనం బుధుడిని. సో చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డగా అయిపోతాడు, మంచి వాళ్ళతో ఉంటే మంచిగా రిజల్ట్ ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ యొక్క హ్యాచరీస్, కిరాణా వ్యాపారాలు బాగా ఇదవుతాయి మంచిగా. పబ్స్, రెస్టారెంట్లు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అత్తగారితో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఎంతవరకు అత్తగారులతో తొడలకొట్టి ఫైటింగ్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అత్తగారు భర్తను వదిలేసి అత్తగారు కోడలు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళిపోతారు అనమాట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇదొకటి మంచిది. నెక్స్ట్, విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చదవరు, వీళ్ళు డిస్ట్రాక్షన్స్, ఫోన్లు పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు తాము కష్టపడేది కొంచెం అయితే, నాకు ఐఐటీలో కావాలా, నాకు నీట్లో కావాలా, ఇలా కోరికలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో కావాలని పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కోరికలు ఇంకా తీరవన్నమాట ఈ వారంలో. చాలా ఇంకా ఎక్కువ కష్టపడాలి. మిథున రాశి వాళ్ళు బంగారం కొనుక్కుంటారు ఈ వారం వెళ్ళి. బంగారం కొనకపోయినా బంగారం కొనిపించాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ చేత కొనేబాయ్ అని అడిగితేనే కొంటారు ఎవరైనా సరే. సో కొనిపించుకోవాలి, భర్తలను అడిగి కొనిపించుకోండి. మరి అలాగే ఈ వ్యాపారాలు, ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతు 1 కిలోంప ఉలవల్ని చిత్రవర్ణ మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. ఆ విధంగా ఈ యొక్క ఉలవల్ని తీసుకొని, ఇన్ని ఉలవల్ని తీసుకొని చక్కగా ఎద్దులకు కానీ, ఈ యొక్క గేదెలకు కానీ, మనము ఆవుకి, అంటే ఆవులకే పెట్టండి అంటే ఆవులకే అని కాదు, గేదెలు కూడా బ్రహ్మ సృష్టి. బ్రహ్మదేవుడు ఆవును సృష్టిస్తే విశ్వామిత్రుడు గేదెని సృష్టించాడు. గేదెని కనుక మనం ఉలవలు పెడితే మనకి రాహు దోషం కూడా పోతుంది. ఏదోలాగా మొత్తం మీద వీళ్ళు 1 కిలోంపావు ఉలవల్ని మనము ఈ యొక్క జంతువులకి ఇవ్వాలి. అలాగే ఇంట్లో ధూమావతి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలా. జమ్మి చెట్టు చుట్టూ తిరుగుడు ప్రదక్షిణాలు చేయాలి చక్కగా. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది.
అలాగే గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.